రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో పలువురు మృత్యువాత పడడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని పాల కేంద్రాలు, డైరీలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పాల నమూనాలను సేకరించారు. సేకరించిన నమూనాలను హైదరాబాద్లోని ల్యాబ్కు పరిశీలనకు పంపిస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు. చీరాల పట్టణంలోని 5 పాల కేంద్రాలలో నమూనాలను సేకరించినట్లుగా వారు తెలిపారు. ఇక పాలల్లో ఏదైనా కెమికల్స్ కలిపారా, కల్తీ ఏమైనా జరిగిందా అని కోణంలో వచ్చే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా పాల డైరీల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. విధంగా రాజమండ్రిలో మరి పాలు కల్తీ జరిగి మరి 6 చనిపోవడం జరిగింది. మరి ఆ విషయం చాలా దురదృష్టకరం. సో ఈ మేరకు మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు మరి డైరెక్టర్ ఐపీఎం గారు ఆదేశాలు మాకు జారీ చేయడం జరిగింది. ఏంటంటే మనకి ఈ విస్తృతంగా తనిఖీలు చేసి పాల కేంద్రాలు కానీ మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ప్రతిదీ తనిఖీలు చేసి అరౌండ్ ప్రతి ఇన్స్పెక్టర్కి ఒక 12 శాంపిల్స్ తీయమని మనకు ఆదేశాలు ఇచ్చారు. సో ప్రతి డివిజన్లో ప్రతి ఇన్స్పెక్టర్కి 12 మిల్క్ శాంపిల్స్ తీయమని అవన్నీ తిరిగి మళ్ళీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారంకి టెస్టింగ్ కోసం పంపించమని చెప్పారు. సో ఆ మేరకు మేమందరం ఇలా తనిఖీల కోసం అని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇన్స్పెక్టర్, ప్రతి జిల్లాలో మొత్తం స్టేట్ వైడ్గా ఇవాళ నుంచి తనిఖీలు స్టార్ట్ చేశాం. సో ఇవాళ నేను చీరాల మరి పొలిమేర రోడ్లో ఉన్న పాల కేంద్రాలను విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ఒక 5 శాంపుల్స్ మనం స్టాట్యుటరీ శాంపుల్గా తీసి పరీక్షల కోసమని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. సో ఆ పరీక్షలు నిర్వహించిన తర్వాత మనకు వచ్చే ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగా మనకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తనిఖీలు ఇప్పుడని కాకుండా ఇంతకుముందు కూడా చేసాము. మరి తర్వాత కూడా మనం చేయడం జరుగుతుంది.